అందరికీ జై శ్రీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలారా, మనకు మనస్సాక్షి ఉందా? అంటే మనస్సాక్షి అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తల్లి మాత్రం ఉంటుంది. తల్లి ఉంటేనే మనము. మరి అలాంటి తల్లి మన ఎవరైతే గంధం వైష్ణవి, ఆమె చనిపోకముందు ఏం బాధపడిందో తెలియదు. చనిపోయే రోజు నైటు హరిబాబు గారి చేతిలో ఎంత నరకయాతన అనుభవించిందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రము వానికి శిక్ష పడే వరకు ఆమె ఆత్మ అనేది శాంతించదు. అది మాత్రం పక్కా అందరికీ తెలుసు. ఎందుకంటే ఎంత ప్రేమగానో దగ్గరకు తీసుకొని వాణ్ణి నిజంగా శ్వేతనాగులాగానే పెంచి పోషించి ఏదో చేస్తే నల్లనాగుంబాములాగా కాటేసినటువంటి ఆ దుర్మార్గుడికి శిక్ష పడే వరకు ఆమె ఆత్మ శాంతించదు. ఇది 100కు 200% వాస్తవం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైతే వైష్ణవి వాళ్ళ ఇంటి వాళ్ళు ఫైట్ చేయడం కరెక్టే. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు హరిబాబు గారికి శిక్ష పడకపోవడం ఏంది? అసలు ఇప్పుడు చాలామంది పెద్ద పెద్దలు వచ్చి కలిసిపోయారు. మరి ఇప్పటికీ ఏది కూడా బయటకు రావడం లేదు. హరిబాబు గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి అసలు హరిబాబు కేసులో 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా భారతదేశంలో చాలామంది ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఇష్యూ గురించి మరి బయటకు వచ్చి ఇట్లా పోస్ట్ మార్టం రిపోర్టు ఈ రకంగా వచ్చినాయి. తర్వాత మేము ఛార్జ్షీట్ ఈ రకంగా ఫైల్ చేయబోతా ఉన్నాం. దాంట్లో ఎవిడెన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏదైనా ఒకటి ప్రెస్ మీట్లో చెప్తే బాగుంటుండే. ఎందుకో ఈ కేసు విషయంలో చాలా డీలాగా ఉన్నారు అని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. అదొక విషయం అయితే, రెండో విషయం ఏంటి అంటే ఈ అన్ని కోణాలు ఇప్పుడు వైష్ణవి వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మామూలుది కాదు. వాళ్ళు నేను వైష్ణవి చిన్నప్పటి వీడియో కూడా అప్లోడ్ చేసేది, దాన్ని చూసిన. ఆమె చిన్న పిల్ల ఇంత ఉన్నప్పుడు 6 ఏళ్ళో 7 ఏళ్ళ నుండి వయసు. ఆ వీడియోలో ఒక డీజే కాడ డ్యాన్స్ చేస్తూ ఉన్నది. నిజంగా ఆమెను ఈ రకంగా చేసిండు అంటే ఆమె ఆ ఇల్లు నిడిచిపెట్టి పోదు. 100% కరెక్టే. ఎందుకంటే ఆమె నిండు గర్భిణి కాబట్టి. ఇక ఈ విషయానికి అసలు విషయానికి వచ్చేస్తే, వాళ్ళు న్యాయం కావాలని ప్రతిరోజు ఒక వీడియో, అంటే ఎవరన్నా ఇప్పుడు మొన్న వాళ్ళ అదిన వాళ్ళు ఎవరైతే ఈ వైష్ణవి వాళ్ళ అదిన వాళ్ళు వైజాగ్ నుంచి రావడం జరిగింది. మన కుటుంబంలో ఏదన్నా ప్రాబ్లం జరిగితే, పెద్ద ఇష్యూ జరిగితే ఎక్కడున్నా మన బంధువులు ఖచ్చితంగా వస్తారు. బంధువులు కాదు, నేనే పోయినా, నాకు ఎలాంటి రక్త సంబంధం లేకుండా నేనే పోయినా. అట్లా చాలామంది వస్తూ ఉన్నారు, చాలామంది. మరి అట్లాంటప్పుడు అలా ఫ్యామిలీ రాదా? వైజాగ్ నుంచి వాళ్ళు వచ్చారని ఒక వీడియో, అట్లా న్యాయం జరగాలని ఒక వీడియో, తీన్మార్మలని టీం వచ్చిందని ఒక వీడియో, మన జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు పోయారని ఒక వీడియో. ఈ రకంగా వాళ్ళు వైష్ణవికి న్యాయం జరగాలి అనే విషయంలో వీడియోలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, దానికి అగెనిస్ట్గా అంటే విరుద్ధంగా మన ఇంట్లో ఆడపడుచు ఈ రకంగా జరిగింది అని అనుకునేటోళ్ళు ఎవ్వరు కూడా ఈ రకంగా కామెంట్లు పెట్టరు. ఈ కామెంట్లు కనుక మీరు చూసినారు అంటే, ఖచ్చితంగా మీరు చూసినారు అని అంటే వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారా లేదు అనేది మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారు. ఈ వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ యొక్క వైష్ణవిని దూషించే విధానం నిజంగా ఆమె ఆత్మ శాంతిస్తే ఇక మళ్ళీ ఖచ్చితంగా ఏ శ్వేతనాగో అదో ఇదో వచ్చి మనల్ని కాటేస్తే తప్పితే, హరిబాబు గారిని పోయి కాటేసి ఆమెని శిక్ష వేస్తే తప్పితే మరి కామెంట్లు ఏంది, రచ్చ ఏంది, కథ ఏంది, ఏమన్నా అసలు అర్థమవుతుందా? ఒకసారి చూడండి. నేను ఇక్కడున్న మ్యాటర్ మొన్న చెప్పలే. అసలు ఆ రాత్రి రూమ్లో ఏం జరిగిందో డీటెయిల్స్గా ఏ రకంగా ఏం చేసినా అని హరిబాబు గారు మొత్తం చెప్పిండు. చెప్పినటువంటి మ్యాటరే ఇది. ఏదైతే మంగళవారం రాత్రి పట్టణంలోని సంబంధించి రోడ్లో డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో ఉన్నటువంటి గుర్తించిన పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. వాడిని అదుపులోకి తీసుకున్న తర్వాత
పోలీసులకు ఏమేమి చెప్పిండు అనేది ఇక్కడ మ్యాటర్ ఉన్నది. అంటే వైష్ణవిని ఏ రకంగా ఏం చేసినా, ఎంత చిత్రహింసలు ఇచ్చినా, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది దీంట్లో ఉన్నది. అది నేను చెప్పలేను, ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది. ఇక మనము చేసేది అంతకన్నా ఘోరంగా ఉంది. ఇక అవన్నీ కామెంట్లు నేను ఎందుకు అని అంటే, ఇక వీడియో చూస్తూ ఉంటే ఇవేం పోస్టులు, ఇవేమో డైరెక్ట్ వీడియోలు. హరిబాబు వెనుక ఉంటారు, ఎలా కాల్ చేశారో చూడండి అని లైవ్. వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్టు. ఇగో వాట్సాప్లో ఇద్దరు ఏదైతే నైటు ఈ దారుణం జరిగే ముందు వైష్ణవి దగ్గర హరిబాబు గారు లేడు, ఎక్కడి నుంచో వాడు వైష్ణవికి వాట్సాప్ చాటింగ్ చేసిండు. ఈ రకంగా ఇద్దరికి వాట్సాప్లోనే గొడవైంది అని ఒక్కోడు. తర్వాత ఇక ఇగో సమాధి దగ్గరని ఎన్కౌంటర్ చేసిరు అని ఇంకొకడు. ఇంకా మనకు సజ్జనార్ గారు కూడా దీంట్లో దిగిర్రని ఒక్కోడు. ఇగో ఇవి చూసుకుంటే దీని కాదు, ఇగో ఒకటి చెప్పనా, ఇది మరి ఎందుకు అని అంటే కామెంట్ పెట్టేదానికి మనకు డబ్బులు ఏం ఖర్చు కావు. కామెంట్ పెట్టనీకి మనకు డబ్బులు ఖర్చు కావు. అలాగే మనం కామెంట్ పెడితే ఎవరు బాధపడితే మనకేంది, కానీ మనం కామెంట్ పెట్టినామంటే ఈ కామెంట్ 35 మంది చూసిండ్రు. 35 మంది కాదు, ఎక్కువ మంది చూడొచ్చు, కానీ కామెంట్కి 35 మంది లైక్ కొట్టరు. ఏంది అంటే ఒకటి చెప్పనా, భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో ఉండాలి, వీధిలోకి రాకూడదు. నువ్వు వీధిలో ఎందుకు పెట్టినవు? యూట్యూబ్ ద్వారా నువ్వు తప్పు చేస్తా వాడిని ఎందుకు తిట్టినవు? నీవు చనిపోయినావు కాబట్టి జనం నీ మీద సానుభూతితో తిడుతున్నారు, కానీ నీవు చేసింది తప్పు సిస్టర్. సిస్టర్ అంటూనే తప్పు అని చెప్తా ఉన్నాడు. ఒరే నాయన, నేను నిన్ను ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వెవరో కానీ ఒకవేళ బ్రతికుంటే నువ్వు ఈ కామెంట్ పెట్టేటోనివా? వాస్తవానికి ఆమె సోషల్ మీడియాలో ఆమె వృత్తి ఏంటంటే ఓ యూట్యూబరు. సరే, ఏం జరిగినా సరే ఆ వీడియోలలో పోస్ట్ చేసుకుంటూ వచ్చింది, ఓకే. దాన్ని ఇంకో కోణంలో ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఆమె కనుక బ్రతికుంటే నువ్వు ఈ కామెంట్ పెట్టేటోనివి అంటే పెట్టేటోనివి కాదు. ఆమెకు వీడియోలు చేసుకుంటూ ఇంకా వేరే వేరే థింగ్స్ హరిబాబు గారితో ఆ మధ్యలో గొడవ జరుగుతుంది ఆల్రెడీ. వాళ్ళకు ఏడా కట్నం కాడ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఆమెకు ఏది పని చేయక, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఒకటి, ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు, ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఏం చేయాలో కూడా అర్థం కాదు. అర్థం కాని పరిస్థితిలో పోస్ట్ చేసినటువంటి వీడియోకు నువ్వు మీ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ విషయాలను యూట్యూబ్లో చేసినామనంటే, మరి ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి. ఎవరి పేరులో వాడాల్సిన అవసరం లేదు, కానీ డైరెక్ట్ పెద్ద పెద్ద ఛానల్ వస్తున్నాయి కదా, అవి కూడా ఫ్యామిలీకి సంబంధించినవి. భార్యాభర్తల గొడవలు కావచ్చు, అన్న చెల్లి కావచ్చు, తల్లి కొడుకులే కావచ్చు, ఆస్తుపాస్తులే కావచ్చు, అవన్నీ కూడా ఫ్యామిలీకి సంబంధించినవి కదా, అవి కూడా సోషల్ మీడియాలో రావద్దు. మరి ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇక అది నీకు తెలవాలి. ఇగో ఇట్లా, ఇగో ప్రతి పనికి మాలినవాడు, ప్రతి పనికి మాలినది, ఎవరు పనికి మాలినవాడు, ఎవరు పనికి మాలిందిరా నాయన అనే కథ ఈ సోషల్ మీడియా ద్వారా విచ్చలవిడిగా చేష్టలు చేస్తూ సమాజాన్ని గలీజు పట్టిస్తున్నారు. జీవితాలను చక్కగా ప్రశాంతంగా సమాధానంగా సంతోషంగా గడపలేనటువంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా ప్రజలకు చికాకు పెట్టిస్తున్నారు. దుర్మార్గులు ఇటువంటి వ్యక్తులను సమాజం నుంచి వెలివేయాలి. యూట్యూబ్ ద్వారా ఇటువంటి విషయాలను తెలుసుకుంటున్నటువంటి యువత చెడిపోరా? ఏంటో ఈ భూలోకము దుష్టుడు చెలరేగిపోతున్నాడు. అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ కామెంటు అసలు ఈ భూలోకం నుంచే చేసిర్రా, లేకపోతే ఎక్కడన్నా యమలోకం నుంచి, లేకపోతే మరి దాన్ని ఏమంటారు పాతాళ లోకం నుంచి, ఏ లోకం నుంచి అన్న చేసినావా నాయన నువ్వు కామెంటు? ఈ భూలోకం నుంచే కదా. మరి ఈ భూలోకం నుంచి చేసినవి ఇంత పెద్ద కామెంట్ రాసిన నీకు ప్రతి పనికి మాలినవాడు పనికి మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు భర్తలై భార్యలై పెద్ద పెద్ద ఆఫీసర్ల వీడియోలే వస్తూ ఉన్నాయి. ఆ ప్రతి ఒక్కళ్ళు పనికి మాలినోడు పనికి మాలిందేనా? చెప్పు మరి నువ్వు. సినిమాలు కూడా సోషల్ మీడియాలో వస్తాయి, సినిమాలు కూడా. మరి సినిమాలను చూసి చెడిపోతలేరా? ఓన్లీ ఇదేందో అన్నట్టుగా వైష్ణవి వీడియోలు తీసింది మాత్రం కాబట్టే
ఈ సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. వైష్ణవి వీడియోల వల్లనే ఈ ఎవరైతే సంబంధించినటువంటి ఈడ ఏమంటా ఉన్నాడు, దుష్టుడు చెలరేగిపోతున్నాడు. దుష్టుడు అంటే ఇది నరలోకం కాబట్టి వైష్ణవి వీడియోల వల్లనే దుష్టుడు చెలరేగిపోతా ఉన్నాడా? అంతేనా నువ్వు చెప్పేది? సరే ఏం చేద్దాం ఇక. ఇటువంటి వీడియోలు యూట్యూబ్లో పెడితే యువత మొత్తం చెడిపోతారట. నేను ఒక్కటి అడుగుతున్నా, ఒకటి యూట్యూబ్ వైష్ణవి అని అంటే ఆమె చనిపోయేంత వరకు నాకు కూడా తెలియదు, చనిపోయేంత వరకు. మరి ఆమె వీడియోలు ఆమె సర్క్యులేషన్లో ఆమెకు తగ్గట్టుగానే వీడియోలు ఉన్నాయి. ఆమె చనిపోయిన తర్వాతనే ఆమె వీడియోలన్నీ ఒకటి 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 బయటకు వచ్చినాయి. అప్పటిదాకా 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికి తెలియదు. బ్రతికుంటే ఇప్పుడు అసలు నువ్వు ఈ దుష్టలోకం నుంచి నువ్వు దుష్టలోకంలో ఉన్నావు. ఇది నీది వేరే లోకం, దుష్టలోకం. నీ లోకం నుంచి నువ్వు కామెంట్ పెట్టేటోడు కాదు నాయన. ఆమె చనిపోయింది కాబట్టి నువ్వు దుష్టలోకం నుంచి కామెంట్ పెట్టినావు. అది నువ్వు గుర్తుంచుకోవాలి. ముందుగాల ఫస్ట్ ఈ కామెంట్ పెట్టే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నావా? నీ ఇంట్లో కూడా, నా ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, నా ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంది. నా ఇంట్లో ఏదన్నా ఇష్యూ జరిగితే వార్తా ఛానళ్ళు, ఏవైతే న్యూస్ ఛానళ్ళు, రిపోర్టర్లు అందరు వచ్చి మా ఇంటికాడ మైకులు పెట్టుకొని ఉంటారు. నాది కూడా మళ్ళా ఈ సోషల్ మీడియాలోకి వెళ్తుంది అని నువ్వు అనుకున్నావా? అనుకోలేవు కదా. అదన్నట్టు కథ. అనుకుంటే పెట్టేటివి కాదు. ఇక ఇదొక రకం. వీళ్ళు కొంచెం అటు ఇటుగా ప్రాబ్లం లేదనుకో. కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడు పోయింది, అందుకే వైష్ణవికి న్యాయం జరగడం లేదు, ఇంకా మగమహారాజులదే రాజ్యంగా ఇంకా ఆడపిల్లలను చంపుకుంటూ పోతూ ఉన్నారు అని ఇక్కడ పెట్టింది ఒక అమ్మాయి. ఓకే సిస్టర్, ప్రతి ఒక్కళ్ళు అందరూ ఏదైతే ఇప్పుడు మనకు పంట చేను ఉంటుందో అందులో కలుపు మొక్క ఉంటుంది, కానీ పంట చేనే ఖరాబ్ అనడం తప్పు. అటువంటి దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగాలంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో శిక్ష పడాలి. ఆడవాళ్ళను ఇట్లాంటి వాళ్ళను చేసిన వాళ్ళను న్యాయం జరగాలంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఓకే, కొన్ని సిచ్యువేషన్లు జరుగుతూ ఉన్న సమయంలో ఏమవుతుందంటే ఇటువంటి డిసిషన్, ఇది 2 తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేసినటువంటి ఇష్యూ కాబట్టి దీన్ని తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ముగిస్తే పాలకులకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ ఎవరికి కూడా ప్రాబ్లం రాదు, ఎవరికి మచ్చ రాదు. కానీ ఇక లేట్ అయ్యేసరికి ఇట్లాంటి కామెంట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో న్యాయం లేదు, రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేదు, ఇన్ని జరుగుతున్నా పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే దీనికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం మరి హోంశాఖ ఎవరి చేతిలో ఉన్నది, డీజీపీ గారు అలాగే సంబంధించినటువంటి పోలీస్ శాఖ ఎవరి వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నది అని పబ్లిక్ అందరికీ మళ్ళీ ఒక కొత్త ఆలోచన ముట్టే రకంగా ఉన్నది. కాబట్టి దయచేసి తొందరగా అక్క నీకు న్యాయం జరగాలి, వెయిట్ చేస్తున్నాము, నీకు న్యాయం జరగాలి. ఇలాంటివి చేసి ఇది చూడుర్రి, ఇది ఇంకో రకంగా ఉన్నది. ఇలాంటివి చేసి ప్రాణం పోయేలాగా చేసుకుంటున్నావు నువ్వు, ఇంకా రీల్స్ చేయకుండా అప్లోడ్ చేయకుండా ఉంటే ఆ దుర్మార్గుడు నిన్ను చూసి పెళ్లి చేసుకునేవాడు కాదు కదా. చాలామంది ఐ మిస్ యూ బంగారం, ఇంకా చాలామంది రకరకాలుగా ఇక చెల్లిగా అక్కగా అల్లా ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు రకరకాల కామెంట్ పెడతా ఉన్నారు. ఈ కామెంట్ గురించి మాట్లాడితే నేను నా గురించి చెప్తా. నేను ఉండకపోయినుంటే, నేను పుట్టి నాకు చిన్నప్పటి నుంచి ఈ సోషల్ మీడియాలో నేర్చుకోకపోయినుంటే నేను ఇలా ఈ టచ్ టీవీ ముంగట మాట్లాడేటోని కాదు, మీ అందరికీ కనిపించటోని కాదు. కానీ దేవుడు ఏం చేద్దాం, బ్రహ్మరాత ఈ రకంగా రాసినప్పుడు నేనేం చేయాలి? సేమ్ వైష్ణవి తల్లిది కూడా అంతే. బ్రహ్మ రాసిన రాత తప్పది, శివునాజ్ఞ లేనిది సీమైన కుట్టది అనే నీతి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి కామెంట్ చెయ్యరు. ఇప్పుడు ఆమె ఇలా యూట్యూబ్లో వీడియోలు తీసి ఆ అరిగాని చేతిలో అలా బలైంది కాబట్టి మనమందరము మన నరం లేని నాలుకే మాట్లాడితే ట్యాక్స్ అలాగే కేసులు ఏం లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. అదే ఒకవేళ ట్యాక్సో లేకపోతే మన ఖర్చో మాట్లాడితే ఉంటే ఎవ్వరు మాట్లాడేటోళ్ళు కాదు. వాస్తవానికి ఇక్కడ
ఇలా జరిగింది కాబట్టే మీరు ప్రతి ఒక్కరు నేను కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నా. అదే వైష్ణవి ఉండి 1,00,000 సబ్స్క్రైబర్సు 10 లక్షల సబ్స్క్రైబర్సు వచ్చి ఒక పెద్ద సెలబ్రిటీగా మారినుంటే, ఒకవేళ మారినుంటే ఏమంటుంటివి? అబ్బా ఏం రా నీ అమ్మ, ఒక గరీబ్ కుటుంబంలో పుట్టి పేద కుటుంబంలో పుట్టి యూట్యూబ్లో ఇన్ని స్కిల్స్ నేర్చుకొని ఇంత డెవలప్ అయ్యి ఎంత మంచిగా మాట్లాడుతుంది, ఎంత పైకి ఎదిగింది, ఆమెను చూసి నేర్చుకోవాలి ఆడపిల్లలు అని సమాజంలో గొప్పలు చెప్పుకుంటాం. అంటే మంచి జరిగితే గొప్పలు చెప్పుకుంటాం. ఏదైనా మన తలరాత కొంచెం బాగా లేక ఇట్లా కిందికి చూసినామంటే కథం గలీజ్గాడు వేస్ట్గాడు వాడు ముండకొడుకు వానంత ఇట్లా అంటే ఈ జరిగే సిచ్యువేషన్ని మనం క్యాచ్ చేసుకుంటాం అన్నట్టు, మనకు తగ్గట్టుగా. ఇది సమాజం కదా. నేను చెప్పినట్టుగా వైష్ణవికి నిజంగా నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఉండి 2 బిడ్డలకు జన్మనిచ్చి హరిబాబుగాడు దుర్మార్గుడు కాక మంచోడయి యూట్యూబ్లో సక్సెస్ అయ్యి కారు 2 అంతరాల బిల్డింగ్ కొని బాగా పెద్ద సెలబ్రిటీ అయిపోయి ఉంటే మనటువంటి అందరము కూడా ఆమె గురించి మాట్లాడుతున్నారు. అబ్బా పలాని జగిత్యాల కొరట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి చూడవు 10 లక్షల సబ్స్క్రైబర్స్ అట. డైమండ్ యూట్యూబ్ నుంచి డైమండ్ ప్లే వచ్చిందట, ఏదోనట మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ రకంగా జరిగింది కాబట్టి మనకు నచ్చినట్టుగా మాట్లాడతాం. ఎవరు వైష్ణవి వచ్చాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, ఎవరు అడిగారు మనం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని గుర్తుపెట్టుకొని దయచేసి ఇకనైనా ఇటువంటి కొంచెం తగ్గించుర్రి. మీరు పెట్టుకోరు ఓకే. ఇది ఎవరంటే ఇప్పుడు ఒక ఆయన కామెంట్ పెట్టిన చూడు, దుష్టలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి పెడతా ఉంటారు. వాళ్ళని మనం ఏమి చేయలేం, వాళ్ళు మారరు. కానీ దీన్ని చూసినటువంటి కొంతమంది అయినా మారితే బాగుంటుందని నా ఒపీనియను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అక్కనో చెల్లెనో కనీసం మన కన్న తల్లో ఉంటుంది కాబట్టి అందరూ గుర్తించి ఆమెకు న్యాయం జరగాలని తమిళనాడు రాష్ట్రంలో ఒక 2 కరోనా టైంలో ఏదో చేసిరని మొత్తం తమిళనాడు రాష్ట్రం అంతా ఏకమై దద్దరిల్లేలాగా రోడ్లు రాకొస్తలు వేసి ఏదో చేసి 9 మంది పోలీసుల గురిశిక్ష పడేదాకా తీసుకెళ్ళిన విషయాన్ని. మన తెలుగు రాష్ట్రాలలో ఐక్యమత్యం లేదు, ప్రజల మధ్యలో ఐక్యమత్యం లేదు, ప్రజల మధ్యలో అనుకూలమైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఇటు జరుగుతూనే ఉంటే ఈ జరిగిన సంఘటనకు ఎవరు సపోర్ట్గా ఉండరు. ఇది మన కల్చర్ అన్నట్టు, దీన్ని ఎవడు మార్చలేడు. ఇలా ఎదురింటోడు చెడిపోయిండు అంటే నేను నవ్వుతా మంచిగా, అమ్మ నేను కాదు కదా ఆడు చెడిపోయిండు కదా అనే బాపతి కానీ నేను. నా దాకా వచ్చేసరికి నాకు నీళ్ళు వస్తాయి చూడు, అప్పుడు అర్థమవుతుంది కథ. సరే, ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.